హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధృవ స్టడీ సర్కిల్. మనము ధృవ స్టడీ సర్కిల్ నుంచి ఈ ఫెస్టివల్కి మనకి 2025 సంబంధించి సంక్రాంతి ఫెస్టివల్కి యాప్ అయితే లాంచ్ చేస్తున్నాం. దాని గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేస్తాం. ముందుగా అందరికీ అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు. మనము ఈ సంక్రాంతి పండగకి ధృవ స్టడీ సర్కిల్ నుంచి యాప్ అనేది లాంచ్ చేస్తున్నాం. మరి దేనికోసం ఎందుకు లాంచ్ చేయాల్సి వస్తుంది, వాట్ ఈస్ పర్పస్ అని చెప్పేసి మనం ఈ క్లాస్లో చూస్తాం. రైట్, మనం చూసుకుంటే మీరు ధృవ స్టడీ సర్కిల్లో భాగంగా మనం చాలా ఇండియన్ ఎకానమీ సంబంధించి ఒక ఇండస్ట్రియల్ సెక్టర్ తప్ప అన్ని వీడియోస్ మీకు అవైలబుల్లో ఉన్నాయి. ఫ్రీగా కంటెంట్ యూట్యూబ్లోనే మనకి ఇండియన్ ఎకనామీ సంబంధించి అన్ని క్లాసెస్ చేయడం జరిగింది. సో మనం ఇప్పుడు ప్రస్తుతానికి చూసుకుంటే బయట మనకి ఎకనామీ క్లాస్ అనేది మనం ఆఫ్లైన్లో కావచ్చు, ఆన్లైన్లో కావచ్చు చూసుకుంటే 9,000, 10,000, 11,000, 12,000 ఈ విధంగా మనకి కాస్ట్ అయితే ఉంది. తెలుసు మీకు అందరికీ. ఆల్రెడీ కొంతమంది మీరు ఆన్లైన్లో కూడా చూసి ఉంటారు, ఆఫ్లైన్లో కూడా తీసుకొని ఉంటారు. మరి దానికి అంత ఎందుకు ప్రియారిటీ ఇవ్వాల్సి వస్తుందంటే, ఒక పేపర్ మనకి కంప్లీట్ ఒక సబ్జెక్టు 150 మార్కులు అంటే అదొకటే ఉంది. అదేవిధంగా మనకి టీజీపీఎస్ అని చెప్తున్నాను నేను. అదేవిధంగా మనకి పేపర్ 4 అనేది చాలా బుక్స్ చదివితే కానీ మనం దాన్ని కవర్ చేయలేని పరిస్థితి మనం రీసెంట్గా చూసినాం. అంటే ఒక పర్టికులర్ సబ్జెక్ట్కి 150 మార్కులు అనేది ఎకనామీ పేపర్కి మాత్రమే ఉంది. అదేవిధంగా పేపర్ 4 ఉన్నప్పటికీ కూడా దాన్ని చాలా బుక్స్ రిఫర్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఎకనామీ కూడా చాలా బుక్స్ రిఫర్ చేయాల్సి వస్తుంది. మనం ఓన్లీ ప్రైవేట్ ఆథర్స్ బుక్స్ ఏవైతే ఉన్నాయో, ప్రైవేట్ ఆథర్స్ సంబంధించి క్లాస్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే ఫాలో అవుతున్నాం. కాబట్టి అసలు ఎకనామీకి ఎలాంటి సోర్స్ ఉంది అని చెప్పేసి చాలామందికి తెలియదు. రైట్, పర్టికులర్గా ఇది నేను ఓవరాల్గా మన యాప్ గురించి, అదేవిధంగా క్లాసెస్ గురించి ఏ విధంగా ఉండబోతుంది చేస్తున్నాను. మనము టీజీపీఎస్ సంబంధించి పేపర్ 1, పేపర్ 2 కంప్లీట్ చేసుకున్నాం గైడెన్స్ అనేది. పేపర్ 3కి వచ్చేసరికి నేను ఏ బుక్స్ మనం ఫాలో అవుతున్నాం, ఏ బుక్స్ని మనం రిఫర్ చేసి క్లాసెస్ చేస్తున్నాం, ఏ బుక్స్ మనకి సోర్స్ తీసుకొని నోట్స్ ప్రిపేర్ చేస్తున్నాం అని చెప్పేసి నేను పేపర్ 3కి సంబంధించిన గైడెన్స్ పేపర్లో ఇస్తాను. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఓవరాల్గా మనము యాప్ గురించి లాంచ్ చేస్తున్నాం కూడా దాని గురించి మనం ఏ క్లాసెస్ చేయబోతున్నాం ఎకనామీకి సంబంధించి, అదేవిధంగా ఏ విధంగా ఉండబోతుంది. ఫస్ట్ ఎకనామీ అనగానే కొంతమంది కొన్ని ఓన్లీ ఫేమస్ ఫ్యాకల్టీస్ అని చెప్పేసి మైండ్లో ఉంటుంది. ఎస్, అది కరెక్టే. ఎందుకంటే మనకి ఏదైతే వర్తబుల్ ఉంటుందో దాన్ని మనం ట్రస్ట్ చేయాలి, తప్పదు. ఎందుకంటే ఎవరిని పడితే వారిని మనం ట్రస్ట్ చేయడానికి లేదు. ఎందుకంటే మనం సక్సెస్ అవ్వాలంటే ఖచ్చితంగా ఎక్సలెంట్ మనకి ఏంటంటే ఒరిజినల్ సోర్స్ పట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎస్, అయితే నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మనం రీసెంట్గా తెలంగాణకు సంబంధించి చాలా ఎగ్జామ్స్ రాసినాం. గ్రూప్ 4 కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, రాసినాం కదా. ఈ ఎగ్జామ్స్ ఓవరాల్గా చూసుకుంటే నాట్ ఓన్లీ 1, 2, 3 ఓన్లీ ఒకటే కాకుండా ఓవరాల్గా చూసుకుంటే ఇప్పటివరకు మనం చాలామందికి క్లాసెస్ విని ఉంటాం, చాలామంది నోట్స్ చదివి ఉంటాం. ఓకే, చాలా గైడెన్స్ విని ఉంటాం. కానీ ఇక్కడ చూసుకుంటే ఓవరాల్గా మనం ఓన్లీ పర్టికులర్ కోచింగ్ సెంటర్ కావచ్చు, పర్టికులర్ క్లాసెస్ని కావచ్చు బేస్ చేసుకొని క్వశ్చన్ పేపర్ ఉందా? ఒక్కసారి మీరు కామెంట్లో ఆన్సర్ చేయండి. పర్టికులర్గా ఈ కోచింగ్ ఇన్స్టిట్యూట్ నుంచి, పర్టికులర్గా ఈ బుక్ నుంచి క్వశ్చన్స్ మనం 100% చేయగలిగినాం ఈ సబ్జెక్ట్ సంబంధించి అని చెప్పేసి, ఏదైనా సబ్జెక్ట్ కావచ్చు, ఏదైనా పేపర్ కావచ్చు, ఆ విధంగా ఇప్పుడున్న ప్రస్తుతానికి ట్రెండ్కి సంబంధించి ఏదైనా ఉందా అంటే మీరు ఒక్కసారి ఆన్సర్ చేయండి. ఉందా లేదా అనేది మీరే చెప్పండి. రైట్, దాన్ని బేస్ చేసుకొని నేనేం చేస్తున్నా అంటే, యాక్చువల్గా ఫస్ట్ ఎకనామీ అనగానే ఫస్ట్ కొంత మనము ఒక ఫియర్ ఉంటుంది. అది కామన్, ప్రతి ఒక్క చాలా మందిలో ఉంటుంది. మరి ఆ ఫియర్ పోగొట్టుకోవడానికి నేను ఏం చేసిన అంటే, ఇండియన్ ఎకనామీని ఫ్రీగా నేను యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఇండియన్ ఎకనామీ కంప్లీట్ క్లాసెస్ ఉన్నాయి, మీరు కావాల్స్తే చూడొచ్చు. కంప్లీట్గా మీరు ఆ ప్లేలిస్ట్ ప్రకారం ప్రతిదీ ఉంటుంది. ఫస్ట్ చాప్టర్ నుంచి లాస్ట్ చాప్టర్ వరకు ఇండియన్ ఎకనామీ కంప్లీట్గా ఉంటుంది, ఇండస్ట్రియల్ సెక్టర్ తప్ప. రైట్, అయితే నేనేం చేస్తున్నా అంటే, యాప్ లాంచింగ్ ఎందుకు చేయాల్సి వస్తుందని చెప్పేసి నేను ఇక్కడ వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకోసం అంటే చూసాం మనం బయట చాలా కమర్షియల్ అయిపోయింది ఎకనామీ అనగానే. పేపర్ 3 అనగానే మనకి టీజీపీ సంబంధించి అయితే ఈవెన్ ఏపీపీఎస్సీ కావచ్చు, పేపర్ 3 అనగానే 150 మార్కులు చాలా కమర్షియల్ అయిపోయింది. బయట మనకి ఆఫ్లైన్లో, ఆన్లైన్లో కూడా చాలా కమర్షియల్ అయిపోయింది. సో దాన్ని బేస్ చేసుకుని ఏంటంటే, మనము చాలా తక్కువ కాస్ట్తోని మనకున్న టైంని, ఫ్రీ టైంని కంపల్సరీ అభ్యర్థులకు అందించే ప్రయత్నం చేద్దామని చెప్పేసి ఒక ఆలోచన. మరి దీనికి నాకు ఎలిజిబిలిటీ ఉందా లేదా ఫస్ట్ మీరు అది చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ చెప్పిన ఎవరు పడితే వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మనకు ఉన్న సోర్స్ని వినియోగించుకుందామని కాకుండా నిజంగా ట్రస్ట్గా ఉందా అని చెప్పేసి మనం ఫస్ట్ చెక్ చేసుకోవాలి. ఫస్ట్ దానికి ఎలిజిబిలిటీ ఉందా లేదా అంటే, ఫస్ట్ నా గురించి చెప్పాలంటే బేసికల్లీ గవర్నమెంట్ టీచర్ అండి. సో నేను ఇటీవల జరిగిన ఎగ్జామ్స్ కూడా నాకు అన్నీ ఐడియా ఉంది, నేను అటెంప్ట్ చేయడం జరిగింది. సో దాన్ని బేస్ చేసుకుని నేను ఎకనామిక్ క్లాసెస్ ఆల్రెడీ మీకు యూట్యూబ్లో ఉన్నాయని చెప్పిన. రైట్,
అట్లా మనకి ఏదైతే కొంచెం కాస్ట్లీ అనుకుంటున్నామో, బయట చాలామంది అభ్యర్థులు మనము గౌట్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతున్నామంటేనే మిడిల్ క్లాసు, పూర్ చాలామంది ఉంటాం. ఓన్లీ ఒక సబ్జెక్ట్‌కే 10,000, 20,000 పెట్టిన తర్వాత మనము స్టే చేసేది అదేవిధంగా మనకి సంవత్సరాల తరబడి ప్రిపేర్ కావాలంటే చాలా ఎక్స్‌పెండిచర్‌తో కూడుకున్నది. సో, మనం ఇంటి దగ్గరే ఉండి మంచిగా ప్లాన్ చేసుకోవాలంటే ఒక మంచి ప్లాట్‌ఫామ్ కల్పిస్తే బాగుంటది అభ్యర్థులకి అని చెప్పేసి మనము ఈ కాన్సెప్ట్ తీసుకోవడం జరిగింది. యాప్ లాంచింగ్ అనేది ఏదో సంపాదించుకోవడానికో, కమర్షియలో కానే కాదు. ఎట్టి పరిస్థితిలో కాదు. ఎందుకంటే నాకు ఆల్రెడీ ఒక జాబ్ ఉంది. సో, మళ్ళీ ఇంకేదో దోచుకుందామని కాదు, ఇంకేదో ఆలోచనతో కాదు. కంపల్సరీ మన వంతుగా మనం అభ్యర్థులకి, ఎందుకంటే నేను కూడా పూర్ ఫ్యామిలీ నుంచి ఎంతో కష్టపడి ఒక ప్లాట్‌ఫామ్‌కి రాగలిగాను. సో, మన వంతుగా మనం హెల్ప్ చేద్దామని చెప్పేసి ఎకనామిక్ క్లాసెస్ ఎవరైతే ఎకనామీ అనంగానే భయపడతారో, ఎకనామీ అనంగానే ఒక మంచి డబ్బున్న వాళ్ళైతేనే బయటికెళ్ళి చదవగలుగుతారో అనుకునే ఈ కాన్సెప్ట్ తీసేసి, మనం ఏ నార్మల్ పీపుల్ అయినా, ఏ నార్మల్ స్టూడెంట్ అయినా కూడా మన ఎకనామీని పట్టుకోవచ్చు. సో, నో ప్రాబ్లమ్. ఇట్లా నేనేం చేస్తున్నా అంటే కేవలం క్లాసెసే కాకుండా మెంటర్‌షిప్ ప్రోగ్రామ్ అనేది ప్లాన్ చేస్తున్నాం. మెంటర్‌షిప్ ఏ విధంగా ఉంటుందనేది ఈ క్లాస్‌లో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, దానికంటే ముందు మనము సరే నా ఎలిజిబిలిటీ అని చెప్పేసి చెప్పడం జరిగింది కదా! మీరు ఆల్రెడీ యూట్యూబ్‌లో చెక్ చేసుకోవచ్చు. దాన్ని బట్టే మీరు ట్రస్ట్ చేయండి. నేను ఏ విధమైన సోర్స్ తీసుకొని మీకు క్లాసెస్ అందిస్తా అని చెప్పేసి పేపర్ 3 గైడెన్స్ అని చెప్పి టీజీపీఎస్ సంబంధించి నెక్స్ట్ క్లాస్ అదే ఉంటది. ఆ వీడియోలో మీకు బుక్స్‌తో సహా అదేవిధంగా మనం ఏమేమి చేసినామని చెప్పేసి చూపెడదాం. రైట్. మరి ఇక్కడ చూసుకుంటే నిజంగా ఇటీవల జరిగిన ఎగ్జామ్స్‌లో హూ సక్సెస్ ఇన్ రీసెంట్లీ ఎగ్జామ్స్ అదేవిధంగా ఎవరు సక్సెస్ అయ్యారు మనం చూసుకుంటే. చాలామంది ఒక్కొక్కరు 2, 3 సార్లు క్లాసెస్ వినడం, 2, 3 సార్లు కోచింగ్ తీసుకోవడం, ఓకే. 2, 3 సార్లు టెస్ట్ సీరీస్ రాయడం. ఇవి చాలా ఎందుకంటే చాలా సంవత్సరాల పాటు ప్రిపేర్ అయినాం కాబట్టి ఇది జరిగింది. మనం చూడొచ్చు. మరి ఇక్కడ ఎవరు సక్సెస్ అయ్యిండ్రు అని చెప్పేసి మాట్లాడుకుంటే నిజంగా ఫ్యాకల్టీలు సక్సెస్ అయ్యారా? స్టూడెంట్స్ సక్సెస్ అయ్యారంటే స్టూడెంట్సే సక్సెస్ అయ్యారు. ఫ్యాకల్టీలు కాదండి. ఫ్యాకల్టీలు మ్యాక్సిమం ఏ ఫేమస్ ఫ్యాకల్టీ చూసుకున్నా కూడా వాళ్ళు సక్సెస్ కాలేకపోయారు. ఈవెన్ ఎకనామీ చూసుకోండి, ఎంతో ఫేమస్ ఫ్యాకల్టీస్ మనకు తెలుసు ఎవరెవరో. సో, ఫేమస్ ఫ్యాకల్టీస్ అయినప్పటికి కూడా పేపర్‌ను రీచ్ కాలేకపోయారు. అది అందరికి తెలుసు. గ్రూప్ 3 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు. రీచ్ అయ్యారంటే మీరు ఆన్సర్ చేయండి. ఎంతవరకు రీచ్ అయ్యారు? కానీ స్టూడెంట్స్ సక్సెస్ అయ్యారు. ఏ విధంగా సక్సెస్ అయ్యారంటే వాళ్ళు యాక్చువల్‌గా 2-3 సంవత్సరాల పాటు ఎవరైతే ప్రాపర్‌గా బేస్‌తోని ప్రిపేర్ అయ్యారో, ఎవరి మీద డిపెండ్ కాకుండా కేవలం ఇన్‌స్టిట్యూట్ మీద, కేవలం క్లాసెస్ మీద, కేవలం వాళ్ళ గైడెన్స్ మీద డిపెండ్ కాకుండా సెల్ఫ్ ప్రిపరేషన్, అది కూడా బేసిక్‌గా మంచి బేసిక్‌తోని సెల్ఫ్ ప్రిపరేషన్ చేసి వాళ్ళు 2-3 సంవత్సరాలు కన్సిస్టెన్సీగా ప్రాపర్ బుక్స్‌ని యూజ్ చేసుకుంటూ ఎవరైతే చదివారో 100% వాళ్ళు సక్సెస్ అయినట్టే. అక్కడ వేరేం లేదు. కానీ ఇక్కడ ఫ్యాకల్టీలనే నమ్ముకున్న వాళ్ళు మరి ఇక్కడ సక్సెస్ అయ్యారంటే కాదు. రాంగ్ అది. నేనేం చెప్తున్నా అంటే ఫ్యాకల్టీలు ఫెయిల్ అయ్యారని కాదు. ఫ్యాకల్టీలనే నమ్ముకోవడం వల్ల ఖచ్చితంగా ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటది. సో, మనమేం చేయాలంటే ఫస్ట్ ప్రాపర్‌గా మనకంటూ ఒక బేస్‌ని తయారు చేసుకోవాలి. అది కేవలం హైదరాబాద్‌లో ఉంటదనో, వరంగల్‌లో ఉంటదనో కాదు. అది రాంగ్ మైండ్ సెట్. కేవలం మన దగ్గర ఫస్ట్ బేస్ తయారు చేసుకోవాలి. అది నువ్వు ఇంట్లో ఉండి చేసుకోవచ్చు, లేదు బయట లైబ్రరీలో చేసుకోవచ్చు, బయట ఎక్కడో రూమ్ తీసుకొని చేసుకోవచ్చు. అంటే మన ప్రిపరేషన్ ప్లాన్ గురించి మాట్లాడుతున్నాను నేనిక్కడ. సై అంటే కేవలం హైదరాబాద్ పోయి హాస్టల్‌లో ఉండి స్టడీ హాల్‌లో చదివి కేవలం కోచింగ్ తీసుకొని ఇదంతా రాంగ్ మైండ్ సెట్ యాక్చువల్‌గా. ఇదంతా ఒక 1 ఇయర్‌లో అయ్యే ప్రాసెస్ కాదు మనం. ప్రిపరేషన్ అనేది ఒక 1 ఇయర్‌లో అయ్యే ప్రాసెస్ కాదు. 2 ఇయర్స్‌లో అయ్యే ప్రాసెస్ కాదు. ఒక్కసారి మనం ఎగ్జామ్స్‌లోకి ఎంటర్ అయినామంటే లాంగ్ టైమ్ పీరియడ్ కేటాయించాలి. అది మనం స్ట్రాంగ్‌గా ఫిక్స్ కావాలి. ఫస్ట్ ప్రాపర్ ప్లాన్ అనేది ఉండాలి. ప్లాన్ ఉండాలంటే ఫస్ట్ మనం బేస్ అనేది ప్రాపర్‌గా ప్లాన్ చేసుకోవాలి. కేవలం హైదరాబాదే అనే కాన్సెప్ట్ అనేది రాంగ్ అని చెప్తున్నా నేను. అట్లా అని చెప్పేసి పోవద్దని అనట్లేదు. కాకపోతే మనం మరీ ఇబ్బందులు పడి అక్కడికెళ్ళి చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి యాంగిల్‌లో నేను చెప్తున్నా అంతే. రైట్. ఓకే. సో, ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే మనము ఇక్కడ ఆల్రెడీ మనకి ఫ్రీ కంటెంట్ అవైలబుల్‌లో ఉంటుంది. అట్లా అని చెప్పేసి ఈడ వర్తబుల్ అవునా కాదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవచ్చు. వర్తబుల్ ఉన్నప్పుడే మనము దాన్ని ఫాలో అవ్వాలి. ఏదైనా అంతే. రైట్. ఇక్కడ కంప్లీట్ మనకి ఎకనామిక్ కోర్సెస్ అదేవిధంగా మెంటర్‌షిప్ అనేది ఉంటది. ఏ విధంగా ఉంటదని మాట్లాడితే మనకి ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ ఫెస్టివల్‌కి ఇన్‌స్టంట్‌గా నేను ఏపీపీఎస్‌సి టెస్ట్ సిరీస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. జస్ట్ 1, 2 డేస్‌లో దాని వర్క్ అయిపోతది. ఆ వర్క్ అయిపోవడంతోనే మనము ఎకనామిక్ క్లాస్ అనేది స్టార్ట్ చేస్తాం. అది ఏపీపీఎస్‌కి సంబంధించినవి ఉంటాయి. డిఫరెంట్ టీజీపీఎస్ సంబంధించినవి ఉంటాయి. ఈ టీజీపీఎస్ సంబంధించి మనకు 150 మార్కులు ఉంటుంది. ఏపీపీఎస్ వాళ్ళదేమో 75 మార్కులు మాత్రమే ఉంది. అయితే క్లాస్ అనేది స్టార్ట్ అయితే మరి ఎండింగ్ ఎప్పుడు అంటే బిఫోర్ మనకి ఏవైతే నోటిఫికేషన్స్ ఉంటాయో మే అని చెప్పేసి లాస్ట్ వీడియోలో మనం మాట్లాడుకున్నాంగా. మే నుంచి ఫస్ట్ నుంచి నోటిఫికేషన్స్ ఉంటాయి. ఆ లోపే మనము ఈ ఎకనామిక్ క్లాసెస్ కంప్లీట్ చేసుకుంటాం. ఏ విధంగా కంప్లీట్ చేసుకుంటాం? ఫస్ట్ సపోజ్ ఒక సంబంధించి
ఫస్ట్ టాపిక్ చెప్పుకున్నాం అనుకోండి, ఒక టాపిక్ నేషనల్ ఇన్కమ్ అనేది ఒక టాపిక్ చెప్పుకున్న తర్వాత మనకు ఒక టెస్ట్ కండక్ట్ చేసుకుంటాం ఆ టాపిక్ సంబంధించి. ఎందుకంటే ఇది లాంగ్ టైం ప్రాసెస్, లాంగ్ టైం ప్లాన్ అనమాట. ఇది కేవలం 2 మంత్స్‌లో 1 మంత్‌లో కంప్లీట్ చేసుకొని ఎగిరిపోదామని కాదు. దీన్ని కొంచెం లాంగ్ టైంలో ప్లాన్ చేసుకోవాలి. ఎగ్జామ్‌కి పనికొచ్చే విధంగా ప్రిపరేషన్ అనేది ఉండాలి. మనము టాపిక్ కంప్లీట్ చేసుకున్నాం, దాని తర్వాత ఒక టెస్ట్ పెట్టుకుందాం. అదేవిధంగా రెండో టాపిక్ కంప్లీట్ చేసుకుంటాం, పబ్లిక్ ఫైనాన్స్ అనుకోండి, మళ్ళీ టెస్ట్ కండక్ట్ చేసుకుంటాం. ఇవి 2 కలిపి మళ్ళీ ఇందులో వచ్చిన క్వశ్చన్స్ కాకుండా మళ్ళీ కొన్ని క్వశ్చన్స్ తీసుకొని 2 టాపిక్ నుంచి రివిజన్ టెస్ట్ లాగా ఇంకొక టెస్ట్ పెట్టుకుంటాం. ఇట్లా ప్రతి 2 టాపిక్లకి కవర్ అయ్యే విధంగా, మూడో టాపిక్ అయిపోయిందండి, మళ్ళీ టెస్ట్ రాసుకుంటాం. ఈ 3 టాపిక్లు కవర్ అయ్యే విధంగా రివిజన్ టెస్ట్. ఏవైతే దీంట్లో కవర్ అవుతున్నాయో దాంట్లో కవర్ కాని క్వశ్చన్స్ తీసుకొని ఇట్లా రివిజన్ టెస్ట్ అనేది కండక్ట్ చేసుకుంటాం. అంటే ఒక టాపిక్ క్లాసెస్ అయిపోతాయి, టెస్ట్ రాసుకుంటాం. దాని తర్వాత రెండో టాపిక్ టెస్ట్ రాసుకుంటాం. ఈ 2 టాపిక్లు కలిసి రివిజన్ టెస్ట్ రాసుకుంటాం. నెక్స్ట్ థర్డ్ టాపిక్ అయిపోతే టెస్ట్ రాసుకుంటాం. ఈ 3 టాపిక్లు కలిసి రివిజన్ టెస్ట్ రాసుకుంటాం. ఈ విధమైన ప్లాను షెడ్యూల్ నేను ఆల్రెడీ గ్రూప్లోకి సంబంధించి పోస్ట్ చేస్తాను. ఎకనామీ ఈ యాప్ అయితే మనము ఈ 14th రోజు లాంచ్ చేస్తున్నాం విత్ ఏపీపీఎస్సీ టెస్ట్ సిరీస్తోని. యాజ్ వెల్ యాజ్ అది కంప్లీట్ అయిపోతుంది కాబట్టి మనం అప్లోడ్ చేయగానే మనకు వర్క్ ఏమీ ఉండదు, అది తీసుకునే వాళ్ళు తీసుకుంటారు. మళ్ళీ మనము క్లాస్ అనేది స్టార్ట్ చేస్తాం. ఓకే, అట్లా ఒక టాపిక్ అవుట్తోనే 1 బై వీడియో అనేది అప్లోడ్ అవుతూ ఉంటుంది. మీరు టాపిక్ వైజ్గా కంప్లీట్ చేసుకున్న తర్వాత వెంటనే టెస్ట్ రెడీ ఉంటుంది. ఓకే, అట్లా మీరు ఫాలో అవ్వడానికి అయితే ఇది ప్లాను. ఇంకా ఎగ్జాక్ట్గా మీకు ఓన్లీ నేనేం సోర్స్ తీసుకొని నేను క్లాసెస్ చేస్తున్నాను, మీరు నన్ను ట్రస్ట్ చేయొచ్చా లేదా అని చెప్పేసి మీరు ఆల్రెడీ చెక్ చేసుకోవాలంటే యూట్యూబ్ వీడియోస్ ఉన్నాయని చెప్పేసి చెప్తున్నాను. నోట్స్ సంబంధించి కూడా నేను నోట్స్ అనేది ఏ విధంగా ప్రిపేర్ చేస్తాను, నా సోర్స్ ఏంటి, ఏ విధమైన సోర్స్ తీసుకొని నేను క్లాసెస్ చేస్తున్నాను అని చెప్పేసి నెక్స్ట్ పేపర్ 3కి సంబంధించిన టీజీపీఎస్సీ గైడెన్స్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అదేవిధంగా మనం కోర్స్ తీసుకున్న వాళ్ళకి ఏ విధంగా ఉంటుందంటే, మనకి కంప్లీట్గా క్లాసెస్ ఉంటాయి, మనం నోట్స్ అందిస్తాం, 100% నోట్స్ అందిస్తాం. మీరు ఇతర బుక్స్ చాలా చదివి ఉంటారు, కాకపోతే మనం ఒరిజినల్ సోర్స్ని ఏవైతే ఉంటాయో వాటిని తీసుకొని మనం నోట్స్ అయితే తయారు చేస్తాం. అదేవిధంగా టెస్ట్స్ ఈ టెస్ట్ ఫర్ 150 మార్కులకు సంబంధించి కవర్ అయ్యే విధంగా ఉంటాయి. రైట్, ఆల్మోస్ట్ మనకు కోర్సు లాంచ్ చేసేటప్పుడు వెరీ లెస్ ప్రైస్తోనే ఉంటుంది. మినిమం ఏంటంటే దాదాపు 999 కాస్ట్ ఉండే ఛాన్స్ ఉంటుంది, అంతకు ఎక్కువ ఉండదు. ఎందుకంటే దీంట్లో అన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఏంటంటే ఒక రోజులో 2 రోజులు అయ్యేది కాదు. సో మ్యాక్సిమం 999 కాస్ట్ ఉంటుంది. ఏపీపీఎస్ సంబంధించి వాళ్ళైతే నేను ఐపీపీఎస్ సంబంధించి వాళ్ళకు సపరేట్ వీడియో చేస్తాను. దానికి సంబంధించి కాస్ట్ వెరీ తక్కువనే ఉంటుంది, మీరు దానికి సంబంధించి చూడొచ్చు. రైట్, ఇది మన ధృవ స్టడీ సర్కిల్ అని చెప్పేసి యాప్ అయితే లాంచ్ చేస్తున్నాం కదా, దాని గురించి కంప్లీట్గా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అదేవిధంగా ఈ గ్రూప్ 2కి సంబంధించి నెక్స్ట్ మనం నోటిఫికేషన్స్ ఉన్నాయి కాబట్టి గ్రూప్ 2కి సంబంధించి రిమైనింగ్ సబ్జెక్ట్స్ పరిస్థితి ఏంది, ఓన్లీ మనం పేపర్ 3 మాట్లాడుకుంటున్నాం. రిమైనింగ్ సబ్జెక్ట్ పరిస్థితి ఏంటంటే, యాక్చువల్గా మనము మిగతా సబ్జెక్టులు కూడా ప్లాన్ చేస్తాం. కాకపోతే ఎందుకంటే ఫస్ట్ మనం ఒకదాని మీద నిలబడాలి. ఎందుకంటే ఎకనామీ అన్నాం కాబట్టి ఎకనామీ కంప్లీట్ చేసుకున్న తర్వాత మనము మిగతా వాటిని టెస్ట్ సిరీస్ రూపంలో కావచ్చు, లేకుంటే క్లాసెస్ రూపంలో కావచ్చు ప్లాన్ చేద్దాం. ఫస్ట్ అయితే నేను హామీ ఇచ్చేది ఏంటంటే ఓన్లీ ఎకనామీ పేపర్ 3కి సంబంధించి. అదేవిధంగా ఎవరైతే కోర్స్ పర్చేజ్ చేసుకుంటారో వాళ్ళకి 100% మాకి పర్సనల్గా ఇంటరాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, పర్సనల్గా అప్రోచ్ కావచ్చు నన్ను. ఓకే, ఇంకేదైనా మీకు దీనికి సంబంధించి గైడెన్స్ కానీ డౌట్స్ కానీ ఇంకేమున్నా కూడా నాకు పర్సనల్ టెలిగ్రామ్లో మీరు మెసేజ్ చేయండి. అదేవిధంగా మీరు ఈ వీడియో కింద కూడా మీరు పర్సనల్గా కామెంట్ చేయొచ్చు దానికి సంబంధించి. ఓకే, కంప్లీట్గా నేను ఏం చెప్పినా అంటే ధృవ స్టడీ సర్కిల్ సంబంధించి యాప్ లాంచ్ చేస్తున్నాం సంక్రాంతికి. దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు క్లాసెస్ ఎకనామిక్ సంబంధించి ఉంటాయి, అదేవిధంగా టెస్టులు ఉంటాయి, అదేవిధంగా మీకు దీనికి సంబంధించి నోట్స్ అయితే అందించడం జరుగుతుంది ఆఫ్టర్ క్లాస్ తర్వాత. ఓకే, ఇది ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వీడియోలో ఓన్లీ పేపర్ 3కి సంబంధించి మనము అంటే ఏ విధమైన సోర్స్ తీసుకొని క్లాసెస్ చేస్తున్నాము, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలని చెప్పేసి ఓవరాల్గా అందరికీ యూజ్ అయ్యే విధంగా చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇది మనకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వీడియోలో మనం ఏపీపీఎస్ సంబంధించి టెస్ట్ సిరీస్ గురించి మాట్లాడతాం, అదేవిధంగా పేపర్ 3కి సంబంధించి మాట్లాడతాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.